హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు నేను దైదకి వెళ్ళబోతున్నామండి. దైదలో ఒక టెంపుల్ ఉంది, అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు. అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. వెళ్ళబోయే ముందు ఇక్కడ చిన్న వీడియో తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పందిర్ చిక్కుడు ఇది ఇక్కడ తీగ వేశారనమాట. లాస్ట్ టైం ఈ ప్లేస్లో వచ్చేసి కాకర తీగ ఉండేది, అప్పుడు కాకరకాయలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పందిరి చిక్కుడు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇది భోగి రోజు అన్నీ ఈ పందిరి చిక్కుడు కోసం మేము కూర ప్రిపేర్ చేసుకున్నాము. మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్ళబోతున్నామండి. ఇక్కడ వచ్చేసి మా వదిన గారు ముగ్గు వేశారు, కనుమ ముగ్గు వేశారనమాట. సో ఒకసారి అంతా రౌండ్ చేస్తున్నాను చూడండి, ఈ విలేజ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇది రెంటచింతల, ఇది మాచర్ల దగ్గర ఉన్న రెంటచింతల అనమాట ఈ ఊరు. సో ఇప్పుడు మేమందరం బయలుదేరబోతున్నాము. ఇది మీరు పారిజాత చెట్టు లాస్ట్ వీడియోలో అప్పుడు చూపించాను, ప్రీవియస్ వీడియోలో. ఒక్కసారి చిన్న క్లిప్ తీస్తున్నాను. అప్పుడంత ఫ్లవర్స్ లేవండి, ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. సో అది ఇప్పుడైతే అందరం బయలుదేరబోతున్నాము. ఆ టెంపుల్కి మా అత్తయ్య గారు 30 years బ్యాక్ వెళ్ళారనమాట. ఒకసారి అందరం వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. చాలా బాగుంటుందండి ఆ టెంపుల్. అంటే కేవ్లో నుంచి శివుడి లింగం అనేది అక్కడే, అది స్వయంభూ అనమాట ఆ లింగం అనేది. సో ఆ కేవ్లో నుంచి వెళ్ళి ఆ లింగాన్ని చూసి మళ్ళీ డౌన్కి వంగుకుంటూ బయటికి రావాలన్నమాట. కొంచెం టిపికల్గా ఉంటుంది, బాగుంది. మేము కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. మేము కూడా వెళ్తూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఆన్ ద వే మీకు ఇక్కడ ఈ ఊర్లో ఉన్న పొలాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పత్తి పొలం అనమాట. ఎక్కువ ఈ ఊర్లో వచ్చేసి పత్తి, మిరప, ఎండు మిరప, నెక్స్ట్ జొన్న, కంకి అవి ఎక్కువ ఇక్కడ పండుతాయి. ఎక్కువ మెయిన్ వచ్చేసి పత్తి, మిరప అనేది ఎక్కువ ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇదంతా చూస్తున్నారు కదా, అది పత్తి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను, ఇది చూడండి, ఇది జొన్న అనమాట. ఇది జొన్న చేలు. మిరప కూడా చూపించాను మీకు, మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తూ ఉండండి. ఇవన్నీ ఇంకా ఆన్ ద వే మొత్తం ఇవన్నీ జొన్న అండి. ఇటు సైడ్ చూస్తే కంకి అవి ఉన్నాయి. ఇది వచ్చి మిరప చేలు, మీకు అక్కడక్కడ రెడ్డిష్గా కనిపిస్తుంటుంది చూడండి. ఇది మిరప చేలు. వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ దిగి ఒకసారి తీసాను పిక్. ఇవన్నీ మిరప చేలు, చాలా బాగుంది. అండ్ బంతి చెట్లు కూడా ఉంది. మాకంత టైం లేక నేనైతే ఆగలేదు. సో మనం ఎంత లేట్ చేస్తామో ఆ టెంపుల్లో జనాలు అంత ఎక్కువైపోతారని మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఇదనమాట, ఇదంతా నేచర్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఇంకా చేరుకుంటున్నాము. ఒక 5 minutesలో టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఆ కేవ్ లోపలంతా వీడియో తీయచ్చండి, నేను తీశాను. నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మనకి దగ్గర వచ్చేసింది టెంపుల్. మీరెవరైనా ఒకవేళ గుంటూరుకి అలా వచ్చినప్పుడు అమరలింగేశ్వర స్వామి టెంపుల్ని మాత్రం తప్పకుండా దర్శించండి. దానికి కూడా చాలా హిస్టరీ ఉంది, అది నేను మీకు తెలుసుకొని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇదంతా మిరప తోట. ఇవన్నీ చాలా బాగుంటుంది. మనకి ఇంకా టైం ఉండాలి, కానీ దిగి ఎన్నైతే అన్ని పిక్స్ తీసుకోవచ్చు. సో నేనైతే ఏం తీయలేదు, జస్ట్ ఇలా కార్లో నుంచి ఒక సైడ్ నుంచి ఇట్లా పిక్స్ తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చూసారు కదా పత్తి ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం టెంపుల్కి దగ్గరికి వచ్చేసామండి. సో ఇది చాలా బాగుంటుంది టెంపుల్. ఇది మా అత్తయ్య గారి వాళ్ళ అమ్మ ఊరు అనమాట, దైద. ఆ దైద అనే ఊర్లో ఇది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది. చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి టెంపుల్స్. అంటే కేవ్లో నుంచి, కొండలో నుంచి ఒక కేవ్ లాగా పెడతారు, అందులో నుంచి మళ్ళీ లింగం వచ్చేసి చాలా చిన్నదన్నమాట. దానికి ఆ లోపల నుంచి వెళ్ళడం అనేది ఒక క్రిటికల్ అనమాట. మనం పోతే మన కష్టాలు తీరుతాయని చెప్పేసి అంటున్నారు. దాని హిస్టరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే టెంపుల్ ఇది. సో లోపల టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా నాతో పాటు దర్శనం చేస్తాను. దేవుడిని మాత్రం చూపించను, ఆ కేవ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం వీడియో తీస్తాను. సో మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. డైరెక్ట్గా ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయామండి. మేము అనుకున్నాం ఏంటంటే కృష్ణా నది ఉంది కదా, అక్కడ దిగి ఒకసారి స్నానం చేసి లోపలికి వెళ్దాం అనుకున్నాము. బట్ మేము ఇక్కడ ఎంత ఆలస్యం చేస్తే అక్కడ రష్ అనేది అంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మేము తొందరగా ముందు దర్శనానికి అనేది వెళ్ళిపోయాము. సో ఇక్కడ మీకు కృష్ణా నది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ అందరూ స్నానం చేసి ఆ తడి బట్టలతో దేవుడిని దర్శనంకి అనేది వెళ్తారు. ఒక మా మామయ్య గారు తప్పే స్నానం చేశారు, మిగతా వాళ్ళము ఇంటి దగ్గర స్నానం చేసేసి వచ్చాము. ఊరికే ఈ కృష్ణా నది నీళ్ళని తల మీద జల్లుకున్నాం అనమాట. అండ్ మనం కేవ్లోకి వెళ్ళే ముందు అంటే సైట్స్ అంతా ఏమేమి ఉన్నాయనేది మీకు ఒకసారి చూపించేస్తాను.
ఇది వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. పక్కనే కొంచెం భోజనం చేసుకునేదానికి ప్లేస్ అనేది ఉంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నవగ్రహాలు అట్లా ఉంది. ఇంకొక దగ్గర వచ్చి హోమం చేస్తున్నారు. సో ఇక్కడ హోమం మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడైతే హోమం చేస్తున్నారు. ఇలా ఇది సైడ్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు లోపల కేవ్ ఎలా ఉంటుంది అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంతటితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈరోజు ఈ దైద అనే ఊరు అంటే రెంటచింతల నుంచి దైదకు వచ్చే మధ్యలో ఉన్న నేచర్ ఎలా ఉందనేది మీతో పొలాలన్నీ షేర్ చేసుకున్నాను, అక్కడెక్కడ ఎలా పండుతాయి అనేది. అండ్ ఇక్కడ ఈ ఊర్లో ఉన్న అమరలింగేశ్వర టెంపుల్ కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళే దారి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ పైకి ఏది టెంపుల్ కనిపించదండి. సో కింద నుంచి లోపలికి వెళ్ళేదే టెంపుల్ అనమాట. ఇక్కడున్న ప్రత్యేకత అది. నెక్స్ట్ మీకు హిస్టరీతో పాటు నేను ఆ టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.